యశస్విని రెడ్డి గారికి నమ్మకంగా ఒక కార్యకర్త కూడా ఉండడం లేదట. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసి ఆహార నిశలు కష్టపడి తమ జేబులో ఉన్న డబ్బును తీసి కూడా యశస్విని రెడ్డి గారి ప్రచారాలు పెట్టి యశస్విని రెడ్డి గారిని గెలిపిస్తే ఈరోజు ఆవిడ గారు చేసిన పనేంది, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళను తరిమింది పార్టీ నుంచి. అయితే ఇందులో పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారట. యశస్విని రెడ్డికి అగెనెస్ట్గా ఆ లీకులు తీసుకెళ్లి బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుడు, అందులో వీళ్ళ ప్లాన్లన్నీ అటర్ ఫ్లాప్ అవ్వడు జరుగుతుందని వీరు బాధపడతా ఉన్నారు. అయితే మా పార్టీ చాలా బలంగా ఉంది, ఆ బలాన్ని బలహీనపరిచే పరిస్థితి చేస్తే మేము చాలా ఓపిక పట్టినాం, మేము ఓపిక సహిస్తే మేము ప్రళయ తాండవం చేస్తామనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కొందరు. అయితే యశస్విని రెడ్డి గారిని పలుమార్లు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేశారు, ఈవిడ గారు మాకు ఎమ్మెల్యేగా వద్దు అనుకుంటూ ఏఐసిసికి లెటర్ కూడా రాశారు. వీళ్ళు మీనాక్షి నటరాజన్ గారికి కూడా లెటర్ కూడా రాశారు. ఈవిడ గారు పనితీరు బాగాలేదు, ఈవిడ గారు ఎమ్మెల్యేగా ఉండు మాకు వద్దు అనుకుంటూ ఇటీవల మధ్యకాలంలోనే ఒక నెల క్రితం వాళ్ళు లెటర్ రాయడం కూడా జరిగింది. ఆ తర్వాత పార్టీలో కొంత గందరగోళం కూడా జరిగింది. యశస్విని రెడ్డి గారు కనబడకుండా ఒక నెల రోజుల పాటు, ఈ మున్సిపల్ ఎన్నికల ముందు నెల రోజుల పాటు ఆవిడ గారు కనబడకుండా అమెరికాకి వెళ్ళిపోయారు. ప్రజల అరిగోసలో ఉంటే మేడం గారు అమెరికాకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని చూస్తే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, మేడం గారు ఎవరిని పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సున్నం పెట్టడం, ఆ కాంగ్రెస్ కార్యకర్తలు పదే పదే మిమ్మల్ని పోషించాలని నా వల్ల కాదని చెప్పేయడము, ఇలా చాలా రకాలుగా జరిగింది. జరగడంతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తికి గురపడము, ప్రజలు కూడా మన తొరువులో కూడా పట్టం కట్టారు ఎవరికి, బీఆర్ఎస్ పార్టీకి. అయినా కూడా గెలిచే ధైర్యం చాలక ఎక్స్ అఫీషియో ఓట్ని పెట్టి అక్రమంగా అవినీతి గెలిచి మేము గెలిచామని డప్పు చాటింపు కొట్టుకున్నారు. అయితే ఈ పెద్ద మనిషి మాటలు ఒక్కసారి విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏం చెప్పుకుంటారు, మేము గెలిపించుకున్నాం మా క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ అని. అట్లే ప్రతి దగ్గర కూడా అమ్ముడు పోయి వేరే వాళ్ళకి అమ్ముడు పోయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రవర్తించుకుంటూ వస్తున్నారు. మేము ఓపిక పట్టినాం ఇన్ని రోజులు, ఎన్ని రకాలు కూడా పార్టీలని అంతర్గత సమస్యని దీన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాం, కానీ అది సాధ్యపడలేదు. పార్టీ నష్టపోయే కాడికి పోతుంది. ఇంకా ముందు మాకు ఓపిక లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా మేము అధిష్టానాన్ని మరి ఎప్పుడు పడతాం. ఇక ముందు కూడా వాళ్ళ ప్రవర్తన మాత్రమే నేను అనుకోను. అయితే వీళ్ళ పార్టీ బలంగా ఉందట. పాలకుర్తిలా ఎంత బలంగా ఉందా మీ పార్టీ? పాలకుర్తిలో బలంగా ఉందా? తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా మొత్తం ఊగిసలాడిపోతుంది. ఎట్లా పురాతన కాలమైన బ్రిడ్జి ఊగినప్పుడు సలాకులన్నీ ఊసిపోయి కూలిపోతా చూసిర్రా, శిథిలావస్థానికి వచ్చింది మీ యొక్క పార్టీ. పాలకుర్తిలో మీ పార్టీకి చరమగీతం పాడతారు. మీ పార్టీ పని అయిపోయింది. అక్కడ యశస్వి రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కూడా పడిపోయింది. ఆవిడ గారి పనితీరు, ఆవిడ గారి మాట్లాడితే హైదరాబాద్కి వెళ్ళిపోడు, లేకుంటే అమెరికాకి వెళ్ళిపోడు, ఇదంతా ప్రజలు చూసి అసంతృప్తి గురయ్యారు. నేను చెప్తున్నా కదా, ఒక్కడి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మన జరిగిన ఎన్నికలు మీరు చూశారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచిందో మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో కూడా మీరు చూశారు. స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూపెట్టుకుంటూ ఆవిడ గారు బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలకుండా వచ్చారు. అంటే మాతో అయితే లేదు, బీఆర్ఎస్ పార్టీనే గట్టి పార్టీ అనుకుంటే ఆవిడ గారు చెప్పగానే చెప్పారు ఆ రోజు. అయితే నేనేమంటున్నా, ఇప్పటికిప్పుడు ఎన్నిక పెట్టినా ఆడ గెలిచేది బీఆర్ఎస్ఏ. గన్ షాట్లో వస్తుంది, ఇట్లా గాల్లో గెలుస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రచారం చేసినా చేయకున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. పాలకుర్తిలో మాత్రం ఈసారి ఎగరబోయేది గులాబీ జెండానే. ఒక్క పాలకుర్తిలో కాదు, తెలంగాణ మొత్తంలో. ఇది నేను పర్సనల్ గా చేసుకొని చెప్తలేను, ఇది పూర్తి స్థాయిలో మనం చూసిన వివరాలు, ప్రజల యొక్క మాట్లాడే మాటలను బట్టి చెప్తా ఉన్నా. గాల్లో గెలుస్తారట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. 100కు పైగా మెజార్టీ కొట్టబోతున్నాం అని ప్రజలు చెప్తా ఉన్నారు, కార్యకర్తలు కూడా కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. అందులోనూ పాలకుర్తి అనేది తెలంగాణ సూప్ అంతా ఆ పాలకుర్తి మీదనే ఉంటుంది. అక్కడ ఎట్లాగో ఎన్ని చేసినా, ఎన్ని మర్మాలు చేసినా కూడా ఆడ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఆడ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు, పక్షవాతం వైఖరి అక్కడ వహిస్తా ఉన్నారు. ఆ పార్టీలో వాళ్ళు ఉన్న అందరినీ గాలికి వదిలేసారు. గాలికి వదిలేసినందుకు ఈరోజు చాలా మంది ఇబ్బంది పడి, గోసపడి, వాళ్ళు ఎడిపోవాలో అర్థం కాక కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, కొందరు అట్లనే ఉన్నారు. మొత్తానికి నువ్వు మాకు ఎమ్మెల్యేగా వద్దని ఒక వర్గం, లేదు మీరు మారరా అని ఇంకో వర్గం. ఈ రెండు వర్గాలు నడుస్తా ఉన్నాయి. యశస్వి రెడ్డి మీద వ్యతిరేకత చూపిన వాళ్ళేమో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, వీళ్ళేమో కొత్తగా వచ్చిన కార్యకర్తలు. ఇక్కడ ఏం లేదు, కార్యకర్తలకు నష్టం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన అందియాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసింది, కానీ ఇట్లా మాట్లాడితే ఢిల్లీకి లేదంటే అమెరికాకి వాళ్ళు ఎప్పుడు పోలే. వాళ్ళు తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న మాటకు తగ్గట్టుగానే స్కీములు అందించుకుంటూ వాళ్ళు చేసిరు తప్ప వీళ్ళ లెక్క ఏం చేయలే. వాళ్ళు ఏం
కోణంలో కూడా వాళ్ళు ఇంత దారుణానికి తీరలే. ఈ లెక్కన యశస్వి రెడ్డి గారు అతి త్వరగా మంచిగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓటమి ప్రాప్తిరస్తు.